గంజాయి చాక్లెట్ల విక్రయం గుట్టురట్టు చేసిన శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు 5.3 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత. నిందితుడు రమేష్ చంద్ర జైన్ అరెస్ట్. కాటేదాన్ చౌరస్తా వద్ద ఘటన. ఎక్కడైనా పాన్ షాపుల్లో కిల్లీలు అమ్మడం సహజం, కానీ గంజాయితో కూడిన చాక్లెట్లు అమ్మడం ఎక్కడైనా చూసారా? అయితే పైన పటారం లోన లోటారం అన్న చందంగా కాటేదాన్ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా పాన్ షాపు మాటున గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న కంత్రి ఆట కట్టించారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని కాటేదాన్ స్వప్న థియేటర్ చౌరస్తా వద్ద పాన్ షాపు మాటున రమేష్ చంద్ర జైన్ అనే వ్యక్తి మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడుతున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయితో తయారు చేసిన చాక్లెట్లను విక్రయిస్తూ యువతను మత్తు పదార్థాలకు బానిసగా మారుస్తున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు నిందితుడి ఆట కట్టించారు. ఈ మేరకు పాన్ షాపులో లభించిన 5.3 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు పాన్ షాప్ నిర్వాహకుడు రమేష్ చంద్ర జైన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాన్ షాపులో గంజాయి చాక్లెట్ల విక్రయం గుట్టురట్టు చేసిన శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు 5.3 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత. నిందితుడు రమేష్ చంద్ర జైన్ అరెస్ట్. కాటేదాన్ చౌరస్తా వద్ద ఘటన. ఎక్కడైనా పాన్ షాపుల్లో కిల్లీలు అమ్మడం సహజం, కానీ గంజాయితో కూడిన చాక్లెట్లు అమ్మడం ఎక్కడైనా చూసారా? అయితే పైన పటారం లోన లోటారం అన్న చందంగా కాటేదాన్ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా పాన్ షాపు మాటున గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న కంత్రి ఆట కట్టించారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని కాటేదాన్ స్వప్న థియేటర్ చౌరస్తా వద్ద పాన్ షాపు మాటున రమేష్ చంద్ర జైన్ అనే వ్యక్తి మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడుతున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయితో తయారు చేసిన చాక్లెట్లను విక్రయిస్తూ యువతను మత్తు పదార్థాలకు బానిసగా మారుస్తున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు నిందితుడి ఆట కట్టించారు. ఈ మేరకు పాన్ షాపులో లభించిన 5.3 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు పాన్ షాప్ నిర్వాహకుడు రమేష్ చంద్ర జైన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.